అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వస్తారు అన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే పరిసర ప్రాంతాల్లో భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాల్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ముందస్తు సమాచారంతో వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర్ ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా ఆందోళనకు దిగారు. ఇక క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసంతో పాటు టీడీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిస్తూ ఉన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతపురం నగరంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ కూడా వాహనదారులను పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజెంట్ చర్యలను చేపడుతూ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళే అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు. శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే. మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా? ఆడదు సినిమా ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందన్నా. మనం లోకేష్ గురించి మాట్లాడతాడా? నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా. మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను. నాకు తెలియదనా. ఆడదు సినిమా ఆడదు. ఇక ఆడియో అనంతరం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ది ప్రచారం జరగడంతో కూడా తీవ్ర దుమారం రేగింది. అది తప్పుడు ఫోన్ కాల్ అని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి
తెలియజేసుకుంటాను. సో ప్రజెంట్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసం వద్ద అయితే పోలీసులు భారీ బందోబస్తుగా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అక్కడ చేరుకున్నారు. అయితే గతంలో కూడా ఈ వ్యాఖ్యలు ఎప్పుడైతే ఈ ఆడియో కాల్ ఎప్పుడైతే వైరల్ అయిందో, మూవీ ఆడదంటూ కూడా తన తల్లిని దుర్భాషలాడుతూ కూడా ఒక ఆడియో రిలీజ్ అయిందో, అప్పటి నుంచి కూడా ఆడియో లీక్ అయిన దగ్గర నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే చాలా కోపంగా ఉన్నారు. ఆయన మీద కోపంగా ఉండి మరోవైపు ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చింపివేసి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా కూడా దగ్గుపాటి ప్రసాద్ కూడా దీని మీద స్పందించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించి ఆడియో అనేది కావాలని చెప్పి ఎవరో క్రియేట్ చేశారు, ఇంటర్నల్గా అంటే అనంతపురంలో జరిగే ఇంటర్నల్ రాజకీయాల్లో కావాలని చెప్పి కూడా ఈ ఆడియో రిలీజ్ చేయటం అయితే జరిగింది. ఆ ఆడియోలో మాట్లాడింది నేను కాదు, నాకు ఏం తెలీదు, నేను వాళ్ళ నందమూరి ఫ్యామిలీకి అభిమానిని, అలాంటిది నేను ఎలా ఈ విధంగా మాట్లాడతానంటూ కూడా ఆయన చెప్పటం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఆడియోకి సంబంధించి కూడా డెఫినెట్గా కూడా జూనియర్ ఎన్టీఆర్కి బహిరంగంగా ఆయన క్షమాపణలు చెప్పాలి అని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రజెంట్ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో కూడా దగ్గుపాటి ప్రసాద్ నివాసం వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా భారీగానైతే అక్కడికి మోహరించడం అయితే జరిగింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి భద్రతలు దెబ్బతినకుండానైతే ఉండేందుకైతే పోలీసులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు అనంతపురంలో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్కి సారీ చెప్పాలంటూ కూడా, ఒకవేళ సారీ చెప్పకపోతే టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన్ని తీసివేయాలంటూ కూడా, పదవి నుంచి తొలగించాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు బయటికి రావటము, అయితే ఈ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఇటు దగ్గుపాటి ప్రసాద్ వివరణ ఇచ్చినా కానీ జూనియర్ ఫ్యాన్స్ అయితే జూనియర్ ఫ్యాన్స్ మాత్రం తగ్గటం లేదు. ఇక ఆయన నివాసం వద్దకు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రజెంట్ వెళ్తూ అక్కడికి వచ్చేందుకు కూడా వాళ్ళందరూ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కమ్యూనికేట్ అయ్యి అక్కడికి వచ్చే విధంగా కూడా వారందరూ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు అయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వస్తున్నారని తెలిసిన వెంటనే కూడా వాళ్ళందరూ కూడా అక్కడ మోహరించడం అయితే జరిగింది. అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా ససేమిరా అంటున్నారు, డెఫినెట్గా కూడా క్షమాపణ చెప్పాలి అంటున్నారు. మరి దీని తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు, మరి ఏమన్నా దీని గురించి లీగల్గా ప్రొసీడ్ అవుతారా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఏదైతే ఆడియో ఇప్పుడు లీక్ అయిందో అది ఇంకా కూడా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది, ఇంకా చక్కర్లు కొడుతూనే ఉంది. దాని మీద అభిమానులు స్పందించడము జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు స్పందించి డెఫినెట్గా కూడా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి వారు అనటము జరిగింది. ఇక ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ఆయన ఫ్లెక్సీలు ఏవైతే ఉంటాయో అనంతపురంలో ఆ ఫ్లెక్సీలు కూడా చింపివేయటం జరిగింది. అయితే ఈ విషయంలో తనకు సంబంధం లేదు అంటూ కూడా, తాను మాట్లాడలేదంటూ కూడా ఇప్పుడు ఆయన దగ్గుపాటి ప్రసాద్ ఆయన చెప్పినప్పటికీ కూడా, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పినప్పటికీ కూడా ససేమిరా అంటూ కూడా డెఫినెట్గా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్కు దిగారు అభిమానులు. క్షమాపణలు చెబితేనే వెనక్కి తగ్గేలాగా కూడా దిగారు. ఇక దీని తర్వాత మరి దీని మీద మరలా ఇంకొకసారి స్పందిస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. భారీగా ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు, బ్యారిగేడ్స్ని ఏర్పాటు చేశారు. ముందస్తు సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకోవటం జరిగింది. ఇక అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ను కూడా అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్కి వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తూ కూడా ఆందోళనకు దిగారు. అలా చేయకుంటే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసంతో పాటు టీడీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఫ్యాన్స్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అనంతపురం నగరంలోనైతే పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ కూడా వాహనాలను తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వస్తుంది, ఎందుకంటే విజయవాడ నుంచి, గుంటూరు నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా ఫ్యాన్స్ వస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఒకవేళ అనంతపురంకి ఆయా ప్రాంతాల నుంచి ఏమైనా వస్తూ ఉన్నారా, వీళ్ళందరూ లోకల్ వాళ్ళ, అసలు ఏ పని మీద వస్తున్నారు ఏంటి అనేది కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఆయన ఇంటి వద్ద కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు, మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రాంతంలో అనుమానంగా కానీ ఎవరు తిరగకుండా, మరోవైపు ఎక్కువగా ఏ వ్యక్తులు తిరగకుండా కూడా పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా కూడా నివాసం వద్దకు వచ్చి చేరుకోకుండా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలీసులు అక్కడ పహారా కాస్తూ ఉన్నారు. అటువైపుగా మోటార్ బైక్స్ మీద కానీ ఎవరైనా వచ్చినా కానీ, నడుచుకుంటూ కానీ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు ఏంటి అని కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అక్కడ శాంతి భద్రతలు అనేవి కట్టుదిట్టంగా ఉండే విధంగా కూడా
పోలీసులు చర్యలు చేపడుతూ ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్పై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఆడియో ఒకటి కూడా వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఆ ఆడియో వైరల్ అయిన తర్వాత జూనియర్ ఫ్యాన్స్ కూడా ఆయన మీద నిప్పులు చెరిగారు. ఆ తర్వాత కూడా ఒకదాని తర్వాత ఒకటి అనంతపురంలో పరిణామాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా అనంతపురంలో ఇంటర్నల్ పాలిటిక్స్ కావాలని చెప్పి అనంతపురంలో గత కొన్నాళ్ళుగా కూడా మీరు పరిణామాలు చూస్తూ ఉన్నారు కదా. ఇంటర్నల్గా నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే ఈ విధంగా కూడా ఒక ఆడియో అనేది చేశారని చెప్పి కూడా దీనికి ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అయితే అయినప్పటికీ కూడా ఇవాళ ఆయన ఇంటిని ముట్టడించాలని చెప్పి కూడా ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా వాళ్ళందరూ సిద్ధమైపోయారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని అయితే ప్రజెంట్ అక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా అటు పక్కకు రానివ్వకుండా, మరోవైపు ఎవరు ఎందుకు వస్తున్నారు, అసలు అనంతపురంకి ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అని కూడా తెలుసుకొని ప్రజెంట్ పోలీసులు వాళ్ళని అక్కడ అలో చేస్తూ ఉన్నారు.